హాయ్! మనలో చాలామంది ఏదో సాధించాలి, ఏదో సాధించాలి అనుకుంటారు. సాధించడానికి ముందు మన మన సైడ్ నుంచి మనం ఒక చిన్న ప్రయత్నం చేయాలి అని మర్చిపోతుంటారు. ఆ ఒక్క ప్రయత్నమే అసలు ఏది సాధించలేకుండా అవుతుంది. నేను మీ మహాలక్ష్మిని. వెల్కమ్ టు మహాన్స్ వరల్డ్. ఈరోజు నేను మీకు ఒక చిన్న కథ చెప్తాను. ఒక ఊర్లో రాము అనే అబ్బాయి ఉండేవాడు. ఆ అబ్బాయికి సైకిల్ తొక్కటమన్నా, తొక్కుతున్న వాళ్ళ స్నేహితులను చూడడం అన్నా చాలా ఇష్టం. వాడికి సైకిల్ అంటే చాలా చాలా ఇష్టం. కానీ తొక్కడం అంటే మాత్రం భయం. పాపం సైకిల్ ఎంతైనా తొక్కాలి, తొక్కాలి అనుకునేవాడు. కానీ ఎక్కడ పడిపోతానో అన్న భయంతోని సైకిల్ జోలికెళ్ళేవాడు కాదు. కానీ ఒకరోజు వాళ్ళ నాన్నని అడిగాడు, "నాన్న నేను సైకిల్ తొక్కనా?" అని అంటే వాళ్ళ నాన్న, "నువ్వు నేర్చుకుంటే తొక్కగలవు, నేర్చుకో" అని చెప్పాడు. కానీ పడిపోతానేమో అనంగానే వాళ్ళ నాన్న ఏమన్నాడు, "పడిపోయినా సరే అమ్మా, పడిపోతే నువ్వు నెక్స్ట్ రోజు మళ్ళీ నేర్చుకుంటావు, ఏం పర్వాలేదు, తొక్కు" అంటే అప్పుడు బాబు తర్వాత రోజు సైకిల్ తీసి తొక్కడం మొదలుపెట్టాడు. కానీ వాడికి రాదు కదా పాపం, పడిపోయాడు. పడిపోతే దెబ్బ తగిలింది. దెబ్బ తగిలిందని ఊరుకోలేదు. మరుసటి రోజు మళ్ళీ సైకిల్ తీశాడు. మళ్ళీ ఒకసారి పడ్డాడు. కానీ దెబ్బలంతా తగలలేదు. ఆ తర్వాత రోజు సైకిల్ తీసి తొక్కగా తొక్కగా ప్రయత్నించగా సైకిల్ తొక్కేశాడు. ప్రయత్నించగా ప్రయత్నించగా మనం విజయం సాధించడం అన్నది తథ్యం. మొదటి రోజు తప్పులు చేస్తాము, రెండవ రోజు కొంచెం కష్టపడతాం. కానీ అదే పనిగా చేస్తూ పోతూ ఉంటే పెద్ద పెద్ద విజయాలు ఒక రోజులో రావు. మనము చేసే చిన్న చిన్న పనులే పెద్ద విజయాలుగా మారతాయి. సో మనము వేసే ఒక్కొక్క అడుగు, మన ప్రయత్నం మనం చేయాలి. మనం వేసే ఈరోజు మొదటి అడుగే రేపటి పెద్ద విజయంగా మారుతుంది. కాబట్టి ఎవరు వెనకడుగు వేయకూడదు. మన వంతుగా మన ప్రయత్నం మనం చేస్తూ ఉండాలి. విజయం సాధిస్తూ ఉండాలి. ఓకే, థ్యాంక్ యూ ఎవ్రీవన్.